సార్ ఇప్పుడు క్యాపిటల్ టెన్నెల్ అంటే ఏంటసలు? సో ఈ కార్పల్ టనెల్ అంటే మనం మణికట్టు వ్రిస్ట్ అంటాం కదా. ఈ వ్రిస్ట్‌లో ఉన్న ఒక టెండన్స్ షీత్స్ ఉంటాయి. ఈ వేలు మూవ్‌మెంట్స్ వస్తాయి కదా. ఈ ఫింగర్స్ అన్ని మూవ్ చేయాలంటే మనం ఫోర్ ఆర్మ్ నుంచి ఈ వేళ్ళ దాకా టెండన్స్ వెళ్తుంటాయి. సో ఈ టెండన్స్ అన్నిటికీ ఒక షీత్ ఉంటుందన్నమాట. ఫ్లెక్సార్ రెటినాక్యులమ్ అంటాం. ఆ రెటినాక్యులమ్‌కి ఈ టెండన్స్‌కి మధ్యలో ఒక నరం ఉంటుంది. దాన్నే మీడియన్ నర్వ్ అంటాం. ఈ నరం యొక్క లక్షణం ఏంటి? వేళ్ళని ఈ ఈ వేళ్ళని బాగా సప్లై చేయడం. అంటే మూవ్‌మెంట్స్ గానీ, స్పర్శ గానీ ఇవి దానికి హెల్ప్ చేస్తుంటుంది. ఇది ఎక్కువగా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఎందుకొస్తుంది? సో సాఫ్ట్‌వేర్‌లో గానీ, ఎక్కువ కుకింగ్ చేసుకునే వాళ్ళకి కానీ, టీచర్స్‌కి వీళ్ళకి ఏమవుతుంది, ఈ వ్రిస్ట్ మీద బాగా ఒత్తిడి పెరుగుతుంటుంది. ఆ ఒత్తిడి పెరగడంతోటి ఆ ఫ్లెక్సార్ రెటినాక్యులమ్ అంటాం కదా. అదో కింద మీడియన్ నర్వ్ అనే నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే నరం మీద ఒత్తిడి పెరిగిందో అది కరెంట్ లాంటి పెయిన్ వచ్చే సెన్సేషను, ఇదంతా మొద్దుబారడము, ఈ మజిల్ యొక్క బల్క్ మాస్ థీనర్ ఎమినెన్స్ అంటాం. అది మాస్ తగ్గడము అండ్ వీక్‌నెస్ రావడము. సో వాళ్ళు చేసే పనుల్లో పట్టు కోల్పోవడం. ఇట్లాంటివి సిమ్టమ్స్ ఉంటాయి. టిపికల్లీ షాక్ లైక్ సెన్సేషన్ ఉంటుంది. ఎందుకంటే నరం ఒక పెయిన్ వస్తుంటే అలాగే ఉంటుంది. అంటే షాక్ వచ్చినట్టు, మొద్దుబారినట్టు. సో టిపికల్లీ ఈ థంబ్, ఇండెక్స్, రింగ్ ఫింగర్ ఈ 2 ఆర్ 3 ఫింగర్స్‌కి ఎక్కువ ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ట్రీట్మెంట్ ఉందంటారా? సో ఫస్ట్ ఇది కార్పల్ టనెలా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్ చేసుకోవాలి. అంటే నర్వ్ కండక్షన్ స్టడీ గానీ, ఎంఆర్ఐ గానీ. ఎందుకంటే కొంతమందికి నడుము దగ్గర డిస్క్ జారిందనుకోండి, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు కదా. సో అక్కడ నరం జారినా కానీ ఈ హ్యాండ్ దగ్గర వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి. సో అవి కనుక్కోవాలి. అండ్ ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, ఫాలెన్స్ టెస్ట్ అని. దానిలో ఏం చేస్తామంటే 2 వ్రిస్ట్‌ని ఇలాగ దగ్గర జోడిస్తాం అనమాట. ఇలా చేసినప్పుడు నరం కంప్రెషన్ ఎక్కువయ్యి ఇంకా తీవ్రత వచ్చే నొప్పి పెంచుతూ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్నోళ్ళు ఈ టెస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఒక డయాగ్నోస్టిక్ లాగా హెల్ప్ అవుతుంది. సో ఇంట్లో ఆర్ సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఒకవేళ మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, ఈ చిన్న టెస్ట్, ఫాలెన్స్ టెస్ట్ ఇలాగా చేసుకుంటే చాలు. మీకు అది కార్పల్ టనెల్ ఉందా లేదో తెలిసిపోతుంది. అండ్ దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చే వరకు ఈ పెయిన్ మేనేజ్మెంట్‌లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది కదా. అందులో ఒక మస్కులోస్కెలిటల్ స్కాన్ అని ఉంటుంది. ఇందులో ఏం చేస్తామంటే ఈ వ్రిస్ట్ దగ్గర స్కాన్ చేసుకొని నరం యొక్క డయామీటర్ కొలుస్తాం అనమాట. ఎంత సైజ్ ఉంది, నార్మల్‌గా ఎంత ఉండాలి, ఇది ఎంత తీవ్రత ఎక్కువైంది, అది కొలుచుకుంటాము. కొలుచుకున్నాక అప్పుడు డయాగ్నోస్ చేస్తాం అనమాట. ఇది కార్పల్ టనెల్ సిండ్రోమా కాదా అని. అండ్ దీంతో పాటు నర్వ్ కండక్షన్ స్టడీ చేస్తాం. అంటే ఎంత తీవ్రత డ్యామేజ్ అయిందో అది తెలుసుకొని, దీనికి పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతిలో అల్ట్రాసౌండ్‌లో చూసుకొని ఆ నర్వ్‌ని రిలీజ్ చేస్తాం. ఏదైతే ఫ్లెక్సార్ రెటినాక్యులము నరం మీద ఒత్తిడి పడుతుందో, ఆ రెటినాక్యులమ్ అనే ఒక షీత్‌ని ఇంజెక్షన్ ద్వారా హైడ్రో డిసెక్షన్ అంటే సలైన్ గానీ, గ్లూకోజ్ వాటర్ ఉంటుంది. దాన్ని చిన్నపాటి నీడిల్, వెరీ ఫైన్ నీడిల్. ఆ నీడిల్ తోటి నరంని హైడ్రో డిసెక్షన్ అనమాట. ఆ నీడిల్ తోటి సెపరేట్ చేస్తాం. సో అప్పుడు ఆ ఒత్తిడి అనేది స్లోగా తగ్గిపోతుంటుంది. ఓకే. ట్రీట్మెంట్ ఇచ్చాక పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? సో మనం చేసే ట్రీట్మెంట్ ప్రివెన్షన్ కూడా కొనసాగించాలి. ట్రీట్మెంట్ ఈజ్ 50%. ఇంకో ట్రీట్మెంట్ 50% ఈజ్ బై ప్రివెన్షన్. ఏదైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే మౌజ్ యూజ్ చేసే పద్ధతి కానీ, వంట చేసే పద్ధతి కానీ, ఈ ఒత్తిడి వచ్చే సిమ్టమ్స్ కానీ, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని తగ్గిస్తూ ఉంటుంది. ఇది ఇంకా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ మనకి యూజ్ అవుతుంది. అండ్ దీంతోపాటు స్ప్లింట్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఒక వ్రిస్ట్ బ్యాండ్ స్ప్లింట్ ఉంటుంది. మీ కార్పల్ టనెల్ సిండ్రోమ్‌కి ఒక స్ప్లింట్ ఉంటుంది. అది నైట్ పూట వేసుకొని పడుకొని మార్నింగ్ తీసేయాలి. సో ఇవి చేసుకున్నా కానీ దీని నుంచి బయటపడొచ్చు.